స్థానిక సంస్థలు బలోపేతం కావాలన్నటువంటిదే ఎవరైనా కోరుకుంటారు. అది ప్రతి ప్రభుత్వము మాటలకి పరిమితం అవుతుంది, చేతల్లో విఫలమవుతుంది. ఎందుకంటే స్థానిక ప్రజాప్రతినిధిని స్థానికులే ఎన్నుకుంటారు. దాంతో వీళ్ళు ఎంతసేపటికి పన్నులు వసూలు చేయడంలోనూ ఇంట్రెస్ట్ చూపించరు. అట్లాగే ఆయా పంచాయతీకో, మున్సిపాలిటీకో, కార్పొరేషన్‌కో ఆదాయం పెంచాలి అనుకున్నోళ్ళు చేస్తారు. లైక్ ఇప్పుడు అనేక మున్సిపాలిటీల్లో మార్కెట్లుంటాయి. ఆ మార్కెట్లలో అద్దె అనేటటువంటిది ప్రభుత్వ ఆ మున్సిపాలిటీలకు ఆదాయం. కార్పొరేషన్ ఫర్ ఎగ్జాంపుల్ బెజవాడలో చూస్తే వస్త్రలత, లేకపోతే గనక సత్యనారాయణపురం మార్కెట్టు, కాళేశ్వరం మార్కెట్టు, ఇట్లాంటివన్నీ కార్పొరేషన్‌కి ఒక ఆదాయ వనరులు. ఇట్లాంటి మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌లో కాస్త చిత్తశుద్ధితో భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని చేసేవాడు చేయగలిగాడు. దానివల్ల ఇప్పుడు విశాఖపట్నమో, విజయవాడో, గుంటూరో ఇట్లాంటి కార్పొరేషన్స్‌లో ఫైనాన్షియల్‌గా ప్రభుత్వం మీద డిపెండెన్సీ అనేటటువంటిది కొంతే ఉంటుంది. అంటే పెద్ద ప్రాజెక్టులకు తప్పించి మిగతాది రెగ్యులర్ మెయింటెనెన్స్ చేసేసుకోగలరు. పంచాయతీలకు వచ్చేటప్పటికి ఇది కుదరట్లేదు. దశాబ్దాలుగా ఎప్పుడో రాజీవ్ గాంధీ టైంలో సంస్కరణలు అనేటటువంటిది అమలుపెట్టిన ఆచరణలో ఎక్కడా జరగట్లేదు. దాని పర్యవసానం ఏమైపోతుందంటే పంచాయతీలకు నేరుగా వచ్చేటటువంటి డబ్బులు ఆ జీతాలకి, లేకపోతే కరెంటు, వీటి మెయింటెనెన్స్కి సరిపోతుంది. ఇక్కడి నుంచి పెరగట్ల. పదే పదే పవన్ కళ్యాణ్ రైట్ చేస్తుంది పంచాయతీలు స్వయం సమృద్ధి. ఇంకోటి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, పంచాయతీలకు వదిలేస్తే పంచాయతీల బిల్లులు కట్టక కరెంట్ బిల్లులన్నీ ఆగిపోతే దాంతో కరెంట్ డిపార్ట్మెంట్ నష్టపోతుంటే అది తీర్చడానికి గాను పంచాయతీకి వచ్చే నిధుల్ని నేరుగా ఆ బిల్లులు చెల్లించడానికి రాష్ట్ర ప్రభుత్వాలు పెడుతుంటే దాన్ని కాస్త ఎట్ట రచ్చ చేస్తారు. ఇంతకుముందు జగన్ ప్రభుత్వం హయాంలో చూసాం. ఇప్పుడు అందుకనినే కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే పవన్ కళ్యాణ్ కోరుకున్నట్టుగా స్వయం సమృద్ధికి సంబంధించి కొన్ని రుణాలు కూడా ఇవ్వబోతుంది. పంచాయతీలు వ్యాపార వాణిజ్యం చేయొచ్చు, తద్వారా ₹4 సంపాదించవచ్చు, పంచాయతీకి ఒక ఆదాయం సమకూర్చవచ్చు. ఇది ప్రయోగాత్మకంగా ప్రతి రాష్ట్రంలో ఒక 10 పంచాయతీలను ఎంచుకుని చేస్తారు. అది సక్సెస్ అయితే దేశవ్యాప్తంగా అమలు చేయబోతున్నారు. ఇది పవన్ కళ్యాణ్ చేతిలో ఉంది, దీన్ని సద్వినియోగం చేయడం అనేటటువంటిది.